అపవాది ఆనందాన్ని వాగ్దానం చేస్తాడు, కానీ బాధను ప్రస్తావించడంటండి ఇప్పుడు కూడా అపవాది. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనందాన్ని వాగ్దానం చేస్తాడు, కానీ బాధను కూడా ఎక్కడ ప్రస్తావించాడు. ఆనందం ఏంటంటే నువ్వు తినుదినమున నీ కన్నులు తెరవబడతాయి, ఇది ఆనందానికి సూచన. కానీ ఆ తెరవబడిన కన్నులు శాపానికి దారితీస్తాయని వాగ్దానం ఎక్కడ చెప్పడు అపవాది. ఎందుకు? దేవుని వాగ్దానం చెప్తే మనం తప్పు చేయం. ఆ వాగ్దానం మనకు కనబడకోకుండా ఆనందాన్ని మన కన్నులకు కనబడేలాగా అపవాది ఏం చేస్తుందంటే ఒక క్రియేషన్ క్రియేట్ చేస్తుంది మనకి. ఆ క్రియేషన్లో మనం ఏమైపోతామంటే అపవాదికి లొంగిపోతాం. మంచి చెడ్డలను తెలుసుకొనుట అని మాత్రమే చెప్పింది వివరణగా. కానీ ఇది మనము గ్రహించటం వల్ల హవ్వ దేవుని యొక్క వ్యతిరేక జీవితం కలిగినదిగా మలుచబడుతుందని ఆమె అనుకోలేదండి. హవ్వకు సాతాను దీని వలన ఆమె కుటుంబానికి యావత్తుకు అనగా మానవ జాతికి కలిగే భయంకరమైన పరిణామాలు చెప్పలేదు ఆమె. కేవలం ఏం చెప్పిందంటే నీ కన్నులు తెరవబడతాయి, నీవు దేవతల వలె కనబడతావు. వాగ్దానమే మాత్రమే చెప్పింది, ఆనందాన్ని మాత్రమే చెప్పింది, కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని చెప్పలేదు ఆమెకి. కనుక హవ్వ ఆ ఉచ్చులో పడిపోయినట్లుగా చూస్తున్నాం.